కడపలో ఒక ముస్లిం ఫ్యామిలీకి సంబంధించిన బిల్డింగ్ ని కూల్చేస్తే అధికారులు అది ఇల్లీగల్ గా కూల్చేశారంటూ మీరు ఫైట్ చేశారు, వాళ్ళకి న్యాయం చేశారు కదా. ఎస్ 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 పద్మావతి పై నాకు ఇప్పటికీ కూడా గుర్తు ఆ కేసు. షీఈ్ ఏబుల్ చేసినప్పుడు 75 years. ఒక మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ నుండి ఒక మున్సిపల్ కమిషనర్ ఒక 75 years లేడీ 2 స్టేర్ బిల్డింగ్ ని పడగొట్టేసేసి కోర్టు ఆర్డర్ ని ఇలా చించేసి స్టే ఆర్డర్ ని పడగొట్టేసిన ప్రభుత్వం, సరే అతనికి ఏదో శిక్ష పడింది, కోర్టు ఏదో వ్యవహారం చూసుకుంటుంది, అది వేరు. నేనేమంటాను అంటే కోర్టు ఆర్డర్లు ఉన్న చోట కూడా బిల్డింగ్ ను పడగొట్టినటువంటి అధికారులు ఇంత బ్లేటెంట్ మిస్టేక్స్ ఆర్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వై యూ జస్ట్ కెప్ట్ ఫైట్ ఆల్ దీస్ ఇయర్స్? కరెక్ట్ కరెక్ట్. వాయిస్ ఉన్న వాళ్ళు, గొంతు ఉన్న వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఏవైనా చేయొచ్చా? అదే ఒక దళితుడో, ఒక సామాన్యుడో, ఒక బీసీ వాడో, ఒక డబ్బు లేని వాడో వ్యక్తి ఇలా బిల్డింగ్ కట్టుకొని ఒక సెంట్ ఆక్రమించుకుంటే ఊరుకుంటారా మీరు? ఎక్కడ ఊరుకుంటున్నారు? అసలు ఆ ప్రయత్నం అటువంటి ప్రయత్నం కూడా చేయరు కదా వీళ్ళెవరు. ఒక ఇటుక, ఒక చిన్న గోడ ప్రభుత్వానికి అనుమతి లేకుండా కడితే మీరు ఊరుకుంటారా? ఊరుకోనప్పుడు నేనేమంటానంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను ఇప్పుడు విమర్శించదలుచుకోవాలా. ఎందుకు అంటే అతి త్వరలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఉన్న అక్రమ కట్టడంలో నుంచి తొలగించేసి దాన్ని కూలగొడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన అక్రమాలను సహించలేని వ్యక్తిగా, అన్యాయాన్ని సహించలేని వ్యక్తిగా, దానికి కన్సర్న్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు రేపొద్దున పవన్ కళ్యాణ్కి ఎక్కడ తప్పు పేరు వస్తుందో, పవన్ కళ్యాణ్కి ఎలాంటి తప్పుడు సమాచారం లేకపోతే ప్రజల నుంచి తప్పుడు సంకేతం వెళ్తుందో అని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసమైనా ఆ ఇల్లు వెకేట్ చేసి ఖచ్చితంగా ఆ ఇల్లుని డిమాలిష్ చేసి ఆ కరకట్ట మీద ఉన్నటువంటి బిల్డింగ్లు మొత్తాన్ని ఇప్పుడు నేను ఏదైతే చదివానో ఈ బిల్డింగ్ల మొత్తం మీద ఆయన ప్రాపర్ యాక్షన్ తీసుకుంటాడని అయితే మాత్రం నేను భావిస్తున్నాను. స్టిల్ ఐఎమ్ హోపింగ్ తీసుకోవాలి. మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలి ఆయన. చుడతారు, ఎందుకంటే చుడతానని కూడా మాట ఇచ్చారు ఆయన. ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏ ఇల్లీగాలిటీని నేను సమర్థించను, ఏ రాజకీయ నాయకుడు ఇసుకలోదనో ఇంకో చోట దందాలు చేసేదానికి నేను సహకరించను, ప్రతి ఎమ్మెల్యే కూడా తమ తమ లెజిటిమేట్ డ్యూటీస్ కి మాత్రమే పరిమితం అవ్వండి అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా జీతం తీసుకోకుండా నేను ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తానని చెప్పారు. ఒక్క రూపాయి కూడా ఆయన జీతం తీసుకోవటం లేదు. రావటంతోనే చాలా అద్భుతమైనటువంటి పరిపాలనలతోటి ప్రజల మనసులను చోరగొనుకుంటున్న సందర్భంలో వీటి మీద కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆయన తీసుకోగలిగితే రాష్ట్ర ప్రజలు ఆయనకి రుణపడి ఉంటారు. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఇప్పుడు అది ఒక పర్యాటక ప్రాంతం లక్ష్మీరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ నదీ పరివాహ ప్రాంతం అనేది పర్యాటక ప్రాంతం. ఈ పర్యాటక ప్రాంతాన్ని బ్యూటీ ఆఫ్ నేచర్ గానే ఉంచాలి. అంతేగాని నేను దాన్ని డెమాలిష్ చేసేసి దాన్ని డిస్ట్రాయ్ చేసేసి ఆ బ్యూటీని నేను అక్కడ ఒక బిల్డింగ్ కడతాను లేదా అక్కడ ఒక రిసార్ట్ కడతాను దాంట్లో నుంచి 10 కోట్లు సంపాదించి నేను ఒక 2 కోట్లు లంచం తీసుకుంటానంటే కుదరదు కదా. మీరు ఎక్కడ చోట కట్టుకోండి, చట్టం పరిమితి చేసిన చోట కట్టుకోండి. ఇప్పుడు ఈయన ప్రకృతి ఆశ్రమాన్ని పెట్టడానికి కూడా నేను వ్యతిరేకం కాదు, ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ వర్క్. ఫారెన్ నుంచి చాలా ఎక్కువ మంది వస్తున్నారు, ఫారినర్స్ వస్తున్నారు. మన రాష్ట్రంలో అందులో మన విజయవాడలో మంత్రి సత్యనారాయణ లాంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడం లేకపోతే హాస్పిటల్ ఉండటం నాకు కూడా గర్వకారణమే. కానీ ఇలాంటి హాస్పిటల్లో రేపొద్దున అనుకోని ఉపద్రవం జరిగితే నష్టపోయేది ఈ రాష్ట్రం కూడా. ఆయన కూడా అప్రతిష్ట కదా. అప్రతిష్ట